కుకట్పల్లి అమోర్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 3 నెలల క్రితం తుంటి భాగంలో ప్రవళిక అనే మహిళకు తుంటి భాగంలో సర్జరీ చేసిన వైద్యులు 2 రోజుల క్రితం మరో సర్జరీ చేశారు. అయితే నిన్న ఉదయం ప్రవళిక స్పందించడం లేదన్న వైద్యులు రాత్రి చనిపోయిందని వెల్లడించారు. దీంతో మృతురాలు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రవళిక చనిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుకట్పల్లిలోని అమోర్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 3 నెలల క్రితం తుంటి భాగంలో ప్రవళిక అనే మహిళకు సర్జరీ చేశారు వైద్యులు. 2 రోజుల క్రితం మరో సర్జరీ చేశారు. అయితే నిన్న ఉదయం ప్రవళిక స్పందించడం లేదన్న వైద్యులు రాత్రి చనిపోయిందని వెల్లడించారు. దీంతో మృతురాలు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రవళిక చనిపోయిందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ప్రవళిక మృతికి గల కారణాలేంటి? ఒకవైపు బంధువులేమో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రవళిక చనిపోయింది అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? సుజాత, కుకుట్పల్లి అమోర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రవళిక అనే 29 సంవత్సరాల మహిళ మృతి చెందింది అని చెప్పని కూడా హాస్పిటల్ ఎదుట ప్రవళిక యొక్క బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే తొడ తుంటి భాగంలో ఫ్రాక్చరింగ్ అని చెప్పని 2 నెలల క్రితం వాళ్ళు సర్జరీ చేశారు. అయితే 2 రోజుల క్రితం మరో సర్జరీ చేయాలని చెప్పి ఆపరేషన్ చేసిన నేపథ్యంలో తర్వాత మృతి చెప్పని వైద్యులు తెలిపారు. మరి 2 నెలల పాటు సర్జరీ అయిపోయిన తర్వాత బాగానే ఉంది, మరి మరో సర్జరీ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పడం మేము డాక్టర్స్ నిర్ణయించినప్పుడు దానికి అవసరం ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి చేయాలని చెప్పి కూడా వాళ్ళు డాక్టర్స్ ఎప్పుడు తెలుస్తా ఉంది. మరి మరో సర్జరీ చేయాలని చెప్పి 2 రోజులు జరిగిన తర్వాత మళ్ళీ నిన్న ఉదయం సమాచారం ఇచ్చారు, రాత్రి చనిపోయిందని చెప్పేసి. అంటే ప్రవళిక చనిపోవడానికి వీళ్ళ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది, దాన్ని సర్జరీ చేయడానికి ట్రై చేశారు, కానీ అప్పటికే మృతి కాబట్టి ఇది డాక్టర్ల నిర్లక్ష్యం జరిగేప్పుడు కూడా ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తారు. దీని మీద ఖచ్చితంగా వైద్య శాఖ అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు అసలు చేసిన ఆపరేషన్ ఏంటి, అందుకు ఎలాంటి డిసీజ్ ఉంది, దీని మీద ఎంక్వైరీ చేసి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రవళిక మృతికి సంబంధించి మాత్రం హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం చెప్పిన కూడా బంధువులు ఇంకా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.